ఈ రోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. సహోదరి సహోదరులారా, ప్రార్థనను ఏమాత్రము మనము నిర్లక్ష్యం చేయకూడదు. అపవాది ఎప్పుడు కూడా మనల్ని శారీరకంగా మానసికంగా దాడి చేయాలి అని, ప్రాణహాని చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రభు సన్నిధిలో మనం చేసే ప్రార్థన అన్ని రకముల అపవాది క్రియల నుండి మనల్ని కాపాడుతుంది. అపవాది ఎన్ని రకాలుగా మనల్ని శోధించినప్పటికీ మనము ఆ శోధనలో పడకుండా ప్రార్థన మనల్ని రక్షిస్తుంది. మనకు ప్రార్థన ఒక గొప్ప ఆయుధం. మనం చేసే ప్రార్థన మనకు ఒక కవచంలా ఉండి అన్ని రకాల కీడుల నుండి మనల్ని కాపాడుతుంది. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అని. మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వారముగా మేము ఉండకూడదు తండ్రి. ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని మేము గడపాలి ప్రభువా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. గొప్ప ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. ప్రతిదినము ప్రతి పరిస్థితిలోనూ మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తూ మళ్ళీ ఆశ్రయించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.